ఇదేంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది? మరిది గారు, మరిది గారు, అత్తయ్య, అత్తయ్య, ఇదేంటి ఏ రెస్పాన్స్ రావడం లేదో? మరిది గారు, మరిది గారు, మరిది గారు, అత్తయ్య, ఇంట్లో ఎవరూ లేరేంటి? అత్తయ్య, మావయ్య, యష్, సింధు, పిల్లలు అందరూ కలిసి ఎక్కడికి వెళ్లారు? వీలైనంత త్వరగా మృత్యుంజయ హోమం జరిపించమని అమ్మ చెప్పింది. కుంపతీసి సింధు, యష్ల చేత హోమం జరిపించటానికి అందరూ కలిసి గుడికి వెళ్లారా ఏంటి? చూడాలి, ఏం జరిగిందో చూడాలి. బాబు, నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. స్వాహ అన్నప్పుడల్లా మీరు ఆవు నెయ్యిని తీసుకుని అగ్నిహోత్రంలో వేస్తూ ఉండండి. అర్థమైందా బాబు గారు? అమ్మా సింధు, నువ్వు మీ ఆయన చేయి పట్టుకో అమ్మా, సరిపోతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పంతులు గారు చెప్పింది మర్చిపోయావా? పంతులు గారు ఏం చెప్పారు యష్? నా చేయి పట్టుకోమని చెప్పారు కదా. పట్టుకో. సారీ సింధు, నేను నీ పక్కన కూర్చొని హోమం చేస్తున్నందుకు ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఆనందంతో కన్నీళ్లు కారుస్తున్నావో, అలాగే నీ విషయంలో నేను చేసిన తప్పులకి, నిన్ను పెట్టిన బాధలకి ప్రాయశ్చిత్తంగా నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగాలనుంది. కానీ మా వదిన చేసిన మోసంతో జయించాలనే ప్రయత్నంలో ఉన్నాను. అందుకే నీ ముందు బయటపడలేకపోతున్నాను సింధు. నీ ప్రేమను పొందలేకపోతున్నాను. నిజంగా నేను అనుకున్నది నిజమైతే సింధు, యష్లు గుళ్ళ హోమం చేస్తుంటే అత్తయ్య కూడా అక్కడే ఉంటే మాత్రం ఎన్ని రోజుల్లో వీళ్ళందరూ నా ముందు నాటకం ఆడుతున్నట్టే లెక్క. వెళ్ళి అందరి లెక్క ఆ గుళ్ళోని తేల్చేస్తాను. అంటే ఇన్నాళ్ళు నన్నొక వెర్రితాన్ని చేసి నా దగ్గర నటిస్తూ నాతో ఆడుకున్నారన్నమాట. చెప్తాను వీళ్ళ సంగతి. మృత్యోర్ముక్షీయమామృతాత్. బాబు, ఈ హోమం చివరి దశకొచ్చింది. ఈ పూర్ణాహుతిని అగ్నిహోత్రంలో వేస్తే హోమం సంపూర్ణంగా పూర్తయినట్టే. మీ దంపతులిద్దరూ అలా లేచి నిలబడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. బాబు, అది మీరు పట్టుకుని ఉండండి. నేను చెప్పినప్పుడు మీరు అది అగ్నిహోత్రంలో వేయండి. అలాగేనా బాబు? అలాగే పంతులు గారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మో, ఈ దొంగ మొహం వచ్చేసిందేంటి? ఇప్పుడెలా? చంద్ర, అది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం?
అదే నాకు అర్థం కావట్లేదు దమ్ము. నేను సింధుతో కలిసి హోమం చేయడం వదిన చూసేసింది. ఇప్పుడు ఏదో విధంగా కవర్ చేయకపోతే నేను మారిపోయానని వదినకి డౌట్ వస్తుంది. సింధు మీద కోపంతో ఉన్నట్టు వదిన నన్ను నమ్మకపోతే ఆ దాచిన డబ్బుతో వదిన ఎస్కేప్ అయిపోతుంది. మా కుటుంబం మీద కోపంతో వదిన ఏమైనా చేస్తుంది. అలా కూడా జరగకూడదు. ఓం శాంతి శాంతి. ఆపండి పంతులు గారు. అంటే మీరందరూ మారిపోయి కలిసిపోయి నా ముందు నటిస్తున్నారన్నమాట. అందరూ కలిసి నా దగ్గరే నాటకం ఆడతారా? వదినా, ఒక్క నిమిషం. మీ డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను. కాసేపు మీరు వెయిట్ చేయండి. పంతులు గారు, మీరు ఆ మంత్రాలు ఏవో చదవండి. అలాగే నాయనా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. బాబు, ఆ పూర్ణాహుతిని అగ్నిహోత్రంలో వేయండి. ఓం శ్రీ అగ్నిదేవతాభ్యో నమః. పూర్ణాహుతి సమర్పయామి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ఈ అక్షంతలు మీ భార్య మీద వేసి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. పంతులు గారు, హోమం పూర్తయినట్టేనా? అయిపోయినట్టే బాబు. వదినా, నేను సింధు పక్కన కూర్చుని హోమం చేశానని నా గురించి తప్పుగా అర్థం చేసుకోకండి. సింధు అంటే అసలు నాకు ప్రేమ లేదు. ఎంతైనా రిషి శశి నా పిల్లలే కదా వదిన. నా పిల్లలకి తల్లే కదా. అలాంటి సింధు ప్రాణాలకి ఏదన్నా ప్రమాదం జరిగితే నా పిల్లలు ఏమైపోతారో అన్న బాధ. నా పిల్లల గురించి ఆలోచించి నేను ఇక్కడికి వచ్చి ఈ హోమం చేశానే తప్ప సింధుని భార్యగా యాక్సెప్ట్ చేసి కాదు. సింధు ఎప్పటికీ నా పిల్లలకి తల్లి మాత్రమే. నా పిల్లల మంచి కోరే వచ్చాను తప్ప సింధు మీద జాలితోనో ప్రేమతోనో కాదు. రేయ్, నువ్వొచ్చి సింధు పక్కన కూర్చొని హోమం చేస్తే నువ్వు మారేవా అనుకున్నాను రా. కానీ నీలో ఉన్న మూర్ఖుడు ఇంకా నిన్ను మారనివ్వడం లేదని ఇప్పుడే తెలిసింది. నువ్వు పదే పదే సింధును పెట్టే బాధను చూస్తే నిన్న దేవుడు కూడా క్షమించడ్రా. నానా, మీరేమైనా అనుకోండి, నన్ను ఎన్నైనా తిట్టండి. నేనొచ్చింది నా పిల్లల కోసం, సింధు కోసం కాదు.
వదినా, హోమం అయిపోయింది కదా, ఇంక మనం వెళ్దాం పదండి. అత్తయ్య, మరిది గారు చెప్పిన రీజన్కి నేను సాటిస్ఫై అయ్యాను. నాన్నగా తన పిల్లల మంచి కోరుకోవటం తప్పేం కాదు. కానీ నాకెందుకో మీ మీదే డౌట్గా ఉంది. సింధు అంటేనే నచ్చని మీరు ఇంత ఇష్టంగా హోమం దగ్గరికి ఎలా వచ్చారు? ఇష్టమా పాడా? ఇదంతా ఇదిగో మీ మావయ్య చేసిన నిర్వాకం మధు. నేను రాను అని ఎంత మొత్తుకున్నా మీ మావయ్య గోల చేసి గొడవ చేసి, దాము నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఒట్టు అన్నారమ్మా. నా మాంగళ్యం నిలబెట్టుకోవడం కోసం ఈ సింధు అంటే ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని బలవంతంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అసలు మనసు చంపుకొని వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండాలి, లేదంటే కోపంతో ఉండాలి. మరి ఇందాక నేను వచ్చినప్పుడు మిమ్మల్ని గమనించాను. మీరు చాలా హ్యాపీగా సింధు అంటే ప్రేమగా ఉన్నట్టున్నారు. మీ ఆనందానికి ప్రేమకి కారణమేంటో తెలుసుకోవచ్చా? దీనికి దినం పెట్ట నా మీద పూర్తిగా అనుమానం వచ్చేసింది. దీనికి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకపోతే నేను సింధు కలిసి ఆడే నాటకానికి అర్థం లేకుండా పోతుంది. ఏంటది ఆలోచిస్తున్నారు? నా ఆనందానికి కారణం నేను ఇక్కడికి రావడం మంచిదే అయింది మధు. మీరిక్కడికి రావటం మంచిదా? ఏ విధంగా అత్తయ్య? అయ్యో మధు, పిల్లల కోసం ఇదిగో నా కొడుకు యశ్ వచ్చి ఈ సింధు పక్కన కూర్చొని హోమం చేస్తున్నాడు. ఈ మాయదారి సింధు మళ్ళీ యష్ని తన వైపు తిప్పుకోవాలని ఎంతో ట్రై చేసింది. అసలు నేనదంతా అడ్డుకున్నాను. నేను లేకపోయి ఉంటే యష్ని ఏదో విధంగా ఈ హోమం సాకుతో తన బుట్టలో వేసుకునేది. అసలు యశ్ సింధు మళ్ళీ ఒక్కటైతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానమ్మా? యశ్ మన టీం కదా, వాడి సింధు మాయలో పడకుండా మనమే కాపాడుకోవాలి కదా. అందుకే యశ్ సింధుకి దగ్గర కాకుండా ఉండటం కోసమే ఇక్కడ ఉండి నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా యష్కి సింధుని అస్సలు దగ్గర కానివ్వను, కాదు కూడా. ఆ జాగ్రత్తలో నేనుంటే నువ్వేమో నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు మధు, అనుమానిస్తున్నావు. అయ్యో, అంతేలే, ఈ రోజుల్లో మంచికి నమ్మకానికి అసలు చోటే లేకుండా పోతుందమ్మా. నా పరిస్థితి ఎలా ఉందంటే నేను నమ్మిన నా పెద్ద కోడలే నన్ను అనుమానిస్తుంది. ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఎక్కడ నా కొడుకు సింధుకి దగ్గరవుతాడో అన్న భయంతో నేనుంటే నువ్వు నన్నే అపార్థం చేసుకుంటున్నావమ్మా. చూసావా చంద్ర, నువ్వు చేసిన పని వల్ల నా పెద్ద కోడల దృష్టిలో నేను ఎంత చులకనైపోయానో. అందుకే నేను రాను అన్నాను, నన్ను ఫోర్స్ చేసి మరీ ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. నేను ఎంతగానో ప్రేమించే నా పెద్ద కోడలి వల్లే నేను మాటలు పడాల్సి వచ్చింది. అయ్యో అత్తయ్య, అత్తయ్య బాధపడకండి అత్తయ్య, బాధపడకండి. మీరు హోమం దగ్గర ఉండేసరికి నాకేం అర్థం కాలేదు అత్తయ్య. ఆ టెన్షన్లో ఏదో తొందరపడి అనుమానించాను. అదే మనసులో పెట్టుకోకండి, వదిలేండి అత్తయ్య. చంద్ర, హోమం అయిపోయింది కదా, ఇక మమ్మల్ని వదిలే. నీకో దండం. మధు, యష్, మనం ముగ్గురం ఒక పార్టీ. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. ఈ సింధు పాడు మొహం చూడలేక చచ్చిపోతున్నాను. ఇందాకటి నుంచి ఒక్కటే నస. పదమ్మ మధు, మనం వెళ్ళిపోదాం పద. రే యష్, మనం వెళ్ళిపోదాం పదా. సరే అమ్మా, పదమ్మా. నన్ను క్షమించమ్మా.
మనం ఆడే నాటకం బయటపడకూడదనే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ సింధు, నీ మనసు బాధ పెట్టాను. తండ్రి, ఏదో ఒక రోజు నాకు నా భర్త దగ్గర అయ్యేలా ఆశీర్వదించు. ఆగండి మరిది గారు. ఏంటదినా? ఏంటి మరిది గారు మీరు చేసింది? సింధు చేసే హోమం గురించి నాకు అస్సలు సంబంధం లేదు. నేను చచ్చినా సింధు పక్కన కూర్చొని ఆ హోమం చేయను అన్నారు కదా. మరిప్పుడేంటి? గుడికి వెళ్ళి మరి దగ్గరుండి మరి హోమం జరిపించారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మీకు గుళ్ళోనే చెప్పాను కదా వదినా. చెప్పారు, పిల్లల కోసమే వెళ్ళాను అని. ఇప్పుడు నిజం చెప్పండి మరిది గారు, నిజంగా పిల్లల కోసమే వెళ్ళారా, లేక సింధుకి ప్రాణగండం ఉందని తెలిసి ఓ భర్తగా వెళ్ళి తన ప్రాణం కాపాడటం కోసం ఆ హోమం చేశారా? నాకెందుకు అనిపిస్తోంది మరిది గారు, మీరు ఆ సింధు మాయలో పడిపోయారు అని. సింధు చేసిన మోసం, ద్రోహం అంతా మర్చిపోయారా? మన మధ్య ఉంటూ మన ప్రాజెక్ట్ విషయంలో మనకే వెన్నుపోటు పొడుస్తోంది. అది గుర్తుకులేదా మీకు? మోసం, ద్రోహం చేసింది నా సింధు కాదు, నువ్వు. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్ను నిండా ముంచేశావు. నాకొచ్చే కోపానికి నిన్ను ఇప్పుడే గొంతు పెసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ జనాల డబ్బులు బయటికి తీసుకురావడం కోసమే నిన్ను ప్రాణాలతో బతికిస్తున్నాను. ఏంటి మరిది గారు మాట్లాడరు? జీవితంలో కొన్ని మారవదిన. సింధు మీద నా కోపం కూడా అంతే. నేను జరిగిందేది మర్చిపోను. నాకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళనైతే అస్సలు మర్చిపోలేను. నేను హోమం దగ్గరికి వెళ్ళకూడదనే అనుకున్నాను వదిన, కానీ నా పిల్లల కోసం తప్పక వెళ్ళాను. నేను చేసిన పనికి నా మీద మీకు అనుమానం రావడంలో తప్పేం లేదు. కానీ నేను మారలేదన్నది మాత్రం నిజం. అది మీ ముందు ఎలా ప్రూవ్ చేయమంటే అలా ప్రూవ్ చేస్తాను. అయినా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది జరిగిపోయిన హోమం గురించి కాదు, జరగాల్సిన ప్రాజెక్ట్ గురించి. ఆ ల్యాండ్ మీద ఉన్న సీజ్ ఎలా తీయించాలో ముందు అది చూడండి. లేదంటే జనాలకి మన మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. సీజ్ తీసేయడం లేట్ అవుతుంది అనుకుంటే నాకు చెప్పండి. ప్రాజెక్ట్లో జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ మీద చార్టెడ్ అకౌంటెంట్తో మొత్తం ఆడిట్ చేయిస్తాను. ఆ జనాల డబ్బు అంతా సేఫ్గా మన కంపెనీ అకౌంట్లోనే ఉందని చూపిద్దాం. అలా చేస్తే అయినా జనాలకి మన మీద నమ్మకం పోకుండా ఉంటుంది కదా. ఆ విషయంలో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదురా. ఆ డబ్బంతా మన కంపెనీ అకౌంట్లోనే సేఫ్గా ఉందిరా. ఆ విషయం జనాలకు కూడా తెలిస్తే మంచిదే కదన్నయ్య. మరిది గారు, ఆ కార్పొరేషన్ ఆఫీసర్స్ గురించి మీరేం టెన్షన్ పడకండి. ల్యాండ్ మీద ఉన్న సీజ్ ఎలా తీసేయాలో నేను చూసుకుంటాను. మీరు ఆ విషయంలో టెన్షన్ పడకండి. హోమం చేసొచ్చారు, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి. వెళ్ళరా?
మధు, తమ్ముడు మాటలు నమ్మచ్చా? నాకేదో డౌట్గా ఉందే. మీ తమ్ముడు ఇంకా మన కంట్రోల్లోనే ఉన్నాడు తేజ. నమ్మచ్చు. నిజంగా మారిపోయి ఉంటే గుళ్ళో అందరి ముందు ఆ సింధుని అంతగనం తిట్టడు కదా. యశ్ మన సైడ్ ఉన్నప్పుడే మన పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి మధు. ఒకవేళ తమ్ముడు మారిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది కదా. మీ తమ్ముడు నిజంగానే మారి ఆ సింధు సైడ్ వెళ్ళిపోతే మన ప్లాన్స్ మనకున్నాయి కదా తేజ. టెన్షన్ ఎందుకు? యూ డోంట్ వరీ. మిడిల్ క్లాస్ వాళ్ళ సొంతింటికెలా నిజం చేయడం కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలున్నట్లుగా, ప్రాజెక్టులో ఫ్రాడ్ జరుగుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. మన కంపెనీ రెప్యుటేషన్, మన ఇంటి పరువు ఎంత దిగజారిపోతుంది. అసలు ఎందుకు మీరు ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నారు? సింధు, ఇదంతా నీ ప్లానే కదా. మా పరువు తీయాలని తన ప్రాణం పోయినా కూడా చూడదు. ఈ పని చేసింది సింధు అని నేను నిరూపిస్తాను. నిజంగా నేను చేశానని నువ్వు ప్రూవ్ చేస్తే ఇంట్లో నుంచి నేనే వెళ్ళిపోతాను. అప్పుడు నీ పిల్లల్ని ఇక్కడే వదిలేసి నువ్వు మాత్రమే ఒంటరిగా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండు. ఈ న్యూస్లో వచ్చింది అబద్ధం అని నిరూపించాలి. అప్పుడు ఆలోచిద్దాం ఇంట్లో ఎవరుండాలో, ఎవరు బయటికి పోవాలో అనేది.